తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇలా ముఖ్యమంత్రి పైసలే వనడక లెక్కకి లెక్క. మరి కాంగ్రెస్ లో కోటేస్తే మీకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీరు ట్యాక్సులు పెంచుతారు, మీ ఇంటి పన్ను గ్యారంటీ పెంచుతారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఇంటి పన్ను పెంచుతారు, నల్లా పన్ను పెంచుతారు, కరెంటు ఛార్జీలు పెంచి ఇవాళ మీకు అభివృద్ధి చేస్తామంటారు. అదే మాకు ఓటేస్తే నేను ఢిల్లీ నుంచి ఇప్పటిదాకా గన్ని పైసలు తీసుకొచ్చిన ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండక ఈ రోడ్ ఎట్లుండి నడవస్తున్నానా? ఈ రోడ్లకు పైసలు ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ పైసలు ఇచ్చాడు. కొబ్బరికాయ కొట్టుడు మాత్రం గంగుల కమలకాయ బాగా కొడతాడు. కొబ్బరికాయలు కొట్టి 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 అలసిపోయాడు. ఓరి పైసలు తీసుకొచ్చింది నేను లేనిది చూస్తారు, టక్కన కొబ్బరికాయ ఒకటి పిక్తారు. పైసలు నేను చేస్తే కొబ్బరికాయలు ఆలు కొడతారు. ఈ కొట్టి కొట్టి కొబ్బరికాయలు కొబ్బరికాయల షాప్ ఓడేమో కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ కాంట్రాక్టర్ కమిషన్ తీసుకొని కాంట్రాక్టర్ ఏమో బికారిగాడు అయిపోయాడు. ఇలా గిన్ని పైసలు తీసుకొస్తే గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసలు తీసుకెళ్ళమని నువ్వు తీసుకొచ్చి చెప్పు నాకు. నువ్వు తీసుకొస్తే చెప్పాలి కదా. ఇలా గంగుల కమలాకర్ నాకు చేసింది ఏంది అంటే ఆయనను వాళ్ళ కార్పొరేటర్లను గెలిపిస్తే అన్ని కబ్జాలే. గెలిచిన 11 మంది జైలుకు వేరు, సంవత్సరం జైలుకు వేరు. మరి మా నందు ఎప్పుడన్నా కబ్జాలు చేసిండా? ఎవరిని ఆస్తన్నా దోసుకున్నాడా? కోటీశ్వరుడైండా? లక్షాధికారి అయిందా? ఇలా వీళ్ళక్క సేవ చేసేది. నేను నరేంద్ర మోడీకి మాటిచ్చొచ్చిన, సార్ కరీంనగర్లో పువ్వు గుర్తును గెలిపించుకొస్తా, కానీ నాకు మాత్రం నిధులు ఇవ్వాలి సార్. ఈ కరీంనగర్ను అభివృద్ధి చేస్తా, ఇంకా చేస్తా. ఇప్పటికే పార్కులు కట్టించిన, స్టేడియం కట్టించిన, రోడ్లు వేసిన, మోర్లు కట్టించిన, ఆ పైసలు మీ దాకా రాకపోవడానికి కారణం ఏంటంటే మా గంగుల కమలాకర్ అన్న కారణం. ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కారణం. ఇలా ఇండ్లు ఇస్తే ఇండ్లు రావే, నీళ్ళకు పైసలు ఇస్తే మీకు నీళ్ళ పైప్ లైన్ రాదే, మోర్లకు పైసలు ఇస్తే మీరు మోర్లు కట్టారా, కమ్యూనిటాలకు పైసలు ఇస్తే కమ్యూనిటాలు కట్టారా, గుళ్ళకు పైసలు ఇస్తే గుళ్ళ పైసలు రావా. ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే ఇచ్చేది మేము, మీరు ఓట్లు వేసేది మాత్రం వాళ్ళకేస్తారు. ఎట్లా సయ్యపక్క? ఎట్లా సయ్యపు? ఇచ్చేటోనికి ఇస్తే మోడీ గారు ఏం చేస్తారంటే, ఇగో ఈసారి 500 కోట్లు ఇచ్చిన, ఇవి కేవలం నీళ్ళ కోసం మాత్రమే వాడుకోవాలి అంటారు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ 500 కోట్లు జీతాలు ఇస్తారు, వాళ్ళ కరెంటు బిల్లు కట్టుకుంటారు, మనకు మాత్రం రోడ్లు రావు, నీళ్ళు రావు. అవునా కాదా? మళ్ళీ ఏం చేస్తాడు? ఈసారి మోర్లు కట్టండి అంటాడు, ఆ పైసలు కూడా కట్టేస్తారు. ఇలా ఒక శాస్త్రం ఉంటుంది, వడ్డించేటోడు మనోడైతే చివరకు కూడా లడ్డొస్తుందట. ఇలా ఇచ్చే పైసలు మేమే, మీరు ఓట్లు వేసేది మాత్రం మాకేమో అబద్ధాలు ఆడరాదే, మోసపూరితమైన మాటలు చెప్పరాదే, దొంగ హామీలు ఇయ్యరాదే, మీరేమో మా మాటలు నమ్మరా. ఈసారి నమ్ముతారా? ఓటు వేస్తారా? అటు వేస్తారా? కారు గుర్తుకు వేస్తారా? ఆ కారు రిపేరే, దాన్ని జాకి బట్టి లేపినా లేచట్లేదు. అది ఈ చెయ్యికెత్తే అదే బస్ మాస్టర్ అస్తమవుతుంది. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి పువ్వు, అవునా కదా? లక్ష్మీ అమ్మవారిది పువ్వు మీరు గృహప్రవేశం చేస్తే ఇంట్లో స్వస్తిక్ గుర్తొస్తుంది. స్వస్తిక్ ఉంటుంది తెలుసా? స్వస్తిక్ అంటే ఏంది? శుభ సూచకము. అయ్యగారు వచ్చి ఫస్ట్ ఏం చేస్తాడు? ఇంట్లో గృహప్రవేశం అప్పుడు ఇట్లా స్వస్తిక్ వేస్తాడు. ఏంటంటే శుభ సూచకము. ఈసారి ఈవీఎం బాక్సులు ఉండేయాక బ్యాలెట్ పేపర్ ఇస్తారు, దానిలో కమలం పువ్వు ఉంటుంది, అమ్మవారి కమలం పువ్వు ఉంటుంది. మీ చేతికి స్వస్తిక్ ముద్ర ఇస్తారు. ఈ స్వస్తిక్ ముద్రను తీసుకుపోయి అమ్మవారి కమలం మీద గుద్దుతే అప్పుడు మీరు అమ్మవారి పాదాలకు శుభ సూచకంగా మీరు ఓటేసినట్టు. అప్పుడు మన కరీంనగర్కు మీ అందరికీ శుభాలు జరుగుతాయి. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పైసలు మీకు వస్తాయి. చెయ్యి గుర్తుకేస్తే బస్ మాస్టర్ అస్తమవుతుంది. ఇక మంచోడక పాపం ఏం తెలియక ఎప్పుడు ఉంటాడక. నేను చాలాసార్లు పిలిచి ఇల్లు కట్టుకోమంటే నాకు వద్దన్నా, బండి కొనుక్కోమంటే బండి వద్దన్నా.
ఇలా వాళ్ళకి కొట్టేస్తే మీ జాగాలు కబ్జా చేస్తాడు, మావోని కొట్టేస్తే జాగాలు మీకు ఇప్పిస్తాడు, ఇండ్లు మీకు ఇప్పిస్తాడు. కాబట్టి దయచేసి నమ్మండి. ఇవాళ నన్ను గెలిపించండి. పైసలు ఇచ్చిరా? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇచ్చిరా? ఇవ్వాలే? వస్తారు. నేను పోయినాక గ్యారెంటీ వస్తారు వాళ్ళు, గ్యారెంటీ వస్తారు వాళ్ళు. వస్తే పైసలు తీసుకోండి, వద్దంటారా? ఏది తీసుకోరా? తీసుకోరు చెప్పరా? కదనే చెప్పరయ్యా, పక్కా తీసుకోండి. ఓటు మాత్రం ఏడ గుద్దలకు గానే గుద్దుర్రి. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఈసారి మోసపోతే నందుని మాత్రం అన్యాయం చేయకూరక, మీరు దండం పెడతా. మీరు అన్యాయం చేయకూరు పాపం, మంచోడక. ఇటువంటి వాడికి అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో అరే చి ఇంకా పేదోడు కష్టపడి గెలిచిండు, గెలిపియాలే, గెలిచే వ్యక్తిని మేము ఓడగొట్టమని చెప్పి మీరు భవిష్యత్తులో బాధపడతారక్క. బాధ పెట్టకండి పాపం.